నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశ ఆయుధ సంపత్తి సాంస్కృతిక భిన్నత్వాన్ని చాటిన గణతంత్ర వేడుకలు కర్తవ్య పథలో ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు త్రివిధ దళాల సత్తాను ప్రపంచానికి చెప్పిన పరేడ్ కట్టిపడేసిన యుద్ధ ట్యాంకులు క్షిపణులు అలరించిన వైమానిక విన్యాసాలు అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు ఎన్డీఏ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఏపీని అభివృద్ధి చేస్తోందని చెప్పిన గవర్నర్ నజీర్ 2027 డిసెంబర్ నాటికి పోలవరం అందుబాటులోకి వస్తుందన్న గవర్నర్ నల్లమల సాగర్తో ఎవరికీ నష్టం ఉండబోదని వ్యాఖ్య తెలంగాణ రైజింగ్ 2047తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాకారమవుతుందని గవర్నర్ విశ్వాసం దేశ ప్రగతికి తెలంగాణ కీలకమన్న జిష్ణుదేవ్ ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ స్వరూపం మారుతుందని వెల్లడి అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం కరెంటు లేక 8 లక్షల మందికి ఇబ్బందులు మరిన్ని రోజులు కురుస్తుందని అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో $5,000 దాటిన ఔన్స్ బంగారం దేశీయ మార్కెట్లలో మరింత ప్రియంకారున్న పసిడి దేశ రక్షణ సామర్థ్యాన్ని సాంస్కృతిక భిన్నత్వం ఆర్థిక అభివృద్ధిని చాటుతూ ఢిల్లీలో జరిగిన భారత 77వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి కర్తవ్య పథలో రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించగా తర్వాత జరిగిన సైనిక పరేడ్ శత్రు దుర్భేద్యమైన భారత ఆయుధ పాటవాన్ని శక్తియుక్తులను ప్రపంచానికి చాటింది వివిధ రాష్ట్రాల శకటాలు కళాకారులు చేసిన ప్రదర్శనలు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో విదేశీ అతిథులకు పరిచయం చేశాయి దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్య పథ్కు చేరుకున్నారు. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి, విదేశీ అతిథులు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్లకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం రోదసీ యాత్ర చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి అశోక్ చక్రను ప్రదానం చేశారు. తర్వాత జరిగిన గణతంత్ర పరేడ్లో మొదట కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ వాద్య పరికరాలతో వన్ ఇండియా స్ఫూర్తిని చాటారు. 4 MI-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. बाय फॉर्मेशन में उड़ान भरते हुए राष्ट्रीय ध्वज के साथ अपने हेलीकॉप्टर में फॉर्मेशन का नेतृत्व करते हुए ग्रुप कैप्टन आलोक సైన్యంలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వందనం సమర్పించారు. అనంతరం యూరోపియన్ యూనియన్ కు చెందిన సైనికులు వందనం సమర్పించారు. తర్వాత భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ జరిగిన పరేడ్ ఆకట్టుకుంది. అశ్విక దళం తర్వాత వివిధ ఆయుధాలను ప్రదర్శించగా 3 ధృవ్ హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ జెండాను ప్రదర్శించాయి. One Dhruv advanced light helicopter carrying the Operation Sindoor flag of the Indian Army along with Rudra ALHWSI of the Indian Army. T-90 అర్జున, T-90 భీష్మ యుద్ధ ట్యాంకులు ప్రదర్శనకు రాగా గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు దూసుకెళ్లాయి. BMP-3 ఇన్ఫాంట్రీ యుద్ధ వాహనం, నాగ్ మిసైల్ వ్యవస్థ, పైలట్లు అవసరం లేకుండానే లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే దివ్యాస్త్ర, శక్తిబాన్లు ఆకట్టుకున్నాయి. ధనుష్, అమోఘ్ గన్ వ్యవస్థలను ప్రదర్శించారు. The artillery gun system, ATAGS, and the Dhanush gun system, reflecting the spirit of Atmanirbhar Bharat. 52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్స్, దేశ రక్షణకే తలమానికమైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, సూర్యాస్త క్షిపణి వ్యవస్థలు ఆకట్టుకున్నాయి. శత్రు లక్ష్యాలను ఛేదించడమే కాకుండా ప్రత్యర్థులు ప్రయోగించే ఆయుధాలను నిర్వీర్యం చేసే ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, అభ్ర ఆయుధ వ్యవస్థలు, ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల ఛేదనకు అభివృద్ధి చేసిన మీడియం రేంజ్ మిసైల్ వ్యవస్థ పరేడ్లో పాల్గొంది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ శక్తిని ఈగల్ ఆన్ ఆర్మ్ పేరుతో ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలను సమన్వయపరిచిన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ నమూనా ఆకట్టుకుంది. పోనీలు, షికారి పక్షులు, డాగ్ స్క్వాడ్లను విదేశీ అతిథులు ఆసక్తిగా తిలకించారు.
प्रसन्नता और गर्व का विषय सेवा में सतत तत्पर ब्लैक गाइड्स आज परेड में अपनी उपस्थिति दर्ज करा रहे हैं। క్రమశిక్షణకు అంకిత భావానికి పోరాట పటిమకు మారుపేరైన వివిధ సైనిక బలగాలు రాష్ట్రపతికి వందనం సమర్పించాయి. వాయుసేన బలగం పరేడ్ చేస్తుండగా ఆకాశంలో 2 రఫేల్, 2 సుఖోయ్, 2 MiG-29 మొత్తం 6 యుద్ధ విమానాలు ఆపరేషన్ సింధూర్ ఫార్మేషన్లో మెరుపు వేగంతో దూసుకెళ్లాయి. లాంగ్ రేంజ్ యాంటీషిప్ మిసైల్ను DRDO ప్రదర్శించింది. DRDO की ये लॉन्ग रेंज एंटी शिप मिसाइल తర్వాత దేశంలోని వివిధ పోలీసు బలగాలు, సరిహద్దు భద్రతా దళాలు రాష్ట్రపతికి సెల్యూట్ చేశాయి. ఒంటెల దళాన్ని చూసి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకే ప్రత్యేకమైన ఇతివృత్తంతో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు తాము చేపట్టిన కార్యక్రమాలను వివరించేలా రూపొందించిన శకటాలు ఆకట్టుకున్నాయి. చివరగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ శైలిలో అద్భుతంగా నృత్యాలు చేసి సందర్శకులను కట్టిపడేశారు. సవాళ్లను ఎదుర్కొంటూ దృఢమైన సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. పాలన కాలానుగుణంగా మారాలి అనేది ప్రభుత్వ సిద్ధాంతమని గణతంత్ర వేడుకల్లో స్పష్టం చేశారు. సుపరిపాలనకు నిర్దేశించుకున్న 10 సూత్రాలను వివరించిన గవర్నర్ పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. పోలవరం నల్లమల సాగర్తో పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాయపూడి సమీపంలోని 22 ఎకరాల ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరేడ్లో పాల్గొన్న 11 దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత రాష్ట్ర ప్రగతిని చాటేలా శకటాలను ప్రదర్శించారు. అనంతరం మాట్లాడిన గవర్నర్ నేటి వేడుక చారిత్రాత్మకమని, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిలో జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని పేర్కొన్నారు. సుపరిపాలనకు 10 సూత్రాలను ప్రస్తావించిన ఆయన పేదరికం లేని సమాజం, యువగలం, జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, అగ్రిటెక్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, బ్రాండ్ ఏపీ, స్వచ్ఛాంధ్ర, స్మార్ట్ గవర్నెన్స్ లక్ష్యాలను వివరించారు. For the first time, the national flag is being hoisted in Amaravati. For several years, our state remained without clear direction, its capital project stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust and weakened financial stability. Despite these challenges, this government has worked with quiet determination inch by inch to restore stability and rebuild confidence. Every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. The results are visible. Projects are moving, institutions are regaining strength, and public trust is being rebuilt. The journey of recovery and transformation has begun. To guide this course, my government has anchored its actions in a clear vision, Swarnandhra at 2047. Our goal is to build a strong, inclusive and globally competitive state by the centenary of India's independence. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలను వివరించిన గవర్నర్ పోలవరంలో పరుగులు పెడుతున్న పనులు, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం, హంద్రీనీవా ద్వారా సీమకు నీటి మళ్లింపు వంటి అంశాలను ప్రస్తావించారు. We are advancing the interlinking of rivers from Vamshadhara to Godavari, Krishna and Penna to ensure every cultivable acre receives adequate water. The Polavaram project, despite past setbacks, is progressing rapidly with 100% spillway and powerhouse excavation completed and the diaphragm wall nearing completion, targeting commissioning by December 2027. Veligonda project, with key tunnel works underway, will supply water to drought-prone Prakasham, Nellore and Kadapa districts by June 2027. Polavaram Nallamala Sagar link is being actively pursued. As a lower riparian state, Andhra Pradesh uses only water that would otherwise reach the sea, ensuring no harm to the neighboring states. కాలానుగుణంగా పాలన మారాలనేది ప్రభుత్వ సిద్ధాంతమన్న గవర్నర్ ప్రతి పౌరుడికి గౌరవం, అవకాశాలు, న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు సహా ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఎగరవేశారు. దేశాభివృద్ధికి పేదరికం, సామాజిక అంశాలు అవరోధంగా ఉన్న సంక్షేమ పథకాలు, విద్యా నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆ సమస్యలను అధిగమిస్తోందని జస్టిస్ ధీరజ్ సింగ్ చెప్పారు. దేశ భవిష్యత్ యువతదేనని అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి టీడీపీ ముందుంటుందని చెప్పారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి నగరపాలక సంస్థలు, అన్ని జిల్లాల కలెక్టరేట్లలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు జిల్లాల్లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. అందుకోసం ప్రత్యేక దార్శనిక పత్రం రూపొందించినట్లు గణతంత్ర వేడుకల్లో వివరించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అమర జవాన్ల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనిక వందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం పండుగ మాత్రమే కాదని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమని గవర్నర్ పేర్కొన్నారు. 2 ఏళ్ల పాలనలో ప్రజాప్రభుత్వం అనేక విజయాలను సాధించి ప్రజల విశ్వాసం, ప్రశంసలను పొందినట్టు గవర్నర్ కొనియాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించి సమగ్ర, సమానమైన, సుస్థిరాభివృద్ధికి రోడ్ మ్యాప్ ప్రకటించిందన్నారు. On the occasion of completing 2 years, the government took a bold and visionary step by launching the Telangana Rising Vision 2047 document. In doing so, the government has laid a comprehensive roadmap for inclusive and sustainable development. In the Vision 2047 document, government is committed to ensure balanced regional development, greenfield highways, dry ports, second phase metro rail, radial roads between the outer and regional ring roads, Warangal and Adilabad airports, Hyderabad, Nagpur, Hyderabad, Bangalore, and the Hyderabad-Vijayawada industrial corridors. This will make Telangana a key player in the country's progress by 2047. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, మెట్రో 2వ దశ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. Government of Telangana, through Musi Riverfront Development Corporation Limited, has developed a master plan for a 55-kilometer stretch at the Musi Riverfront from Osman Sagar to Gorveli and Himayat Sagar to Gandhi Sarovar, Bapu Ghat. The aggregate master plan, which is under development, includes blue, green, land use, infrastructure, financial master plan, along with a revenue generation model aiming at sustainable river restoration. ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్న గవర్నర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. బలమైన వ్యవసాయ మౌలిక వసతుల కారణంగా తెలంగాణ దేశంలోనే వరి వృత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యంను ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన ఉనికిని చాటిందన్నారు. గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. A total of 3,500 houses are allotted to each assembly constituency, and in the first phase 4.5 lakh houses have been sanctioned across the state. Financial assistance is directly credited into beneficiaries' bank accounts. In addition, 10,000 houses have been sanctioned in the Chenchu community through the ITDAs. The Indirama Indu scheme is being implemented in saturation mode. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రైవేటు సంస్థలతో సమానంగా పోటీపడేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తోందని గవర్నర్ వివరించారు. తెలంగాణ అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు సహా ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్లు జాతీయ జెండాను ఎగరేశారు. టీపీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి జెండా ఎగరేయగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండా ఎగరవేశారు. వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. మగ్దూం భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తమ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అన్ని జిల్లాల్లోని సమీకృత కార్యాలయాల్లో కలెక్టర్లు జెండాలు ఆవిష్కరించగా ఉద్యోగులు గౌరవ వందనం సమర్పించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోక్ భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందుకు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, హైకోర్టు సీజే జస్టిస్ ఏకే సింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు కృషి చేసిన రమాదేవి కన్నెగంటి, గిరిజన అభివృద్ధికి తోడ్పడిన కైలాస్కు అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను గవర్నర్ ప్రదానం చేశారు. గ్రామీణ ఆరోగ్యం, మెడికల్ ఫిలాంథ్రఫీ విభాగంలో డాక్టర్ ప్రద్యుత్ వాఘ్రే, కార్పొరేట్ వాలంటీరింగ్ విభాగంలో రాజన్నకు పురస్కారం అందజేశారు. పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖ అంకాలజిస్టు విజయానందరెడ్డి కూడా ఎట్ హోమ్కు హాజరైన వారిలో ఉన్నారు. అటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించిన ఎట్ హోమ్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులు హాజరయ్యారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఎట్ హోమ్కు హాజరైన వారిలో ఉన్నారు. అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. అతి శీతల ఉష్ణోగ్రతలకు విద్యుత్ అంతరాయాలు తోడవడంతో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. రాజధాని వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, జార్జియా, మిసిసిపి, లూసియానా, ఓక్లామా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. మంచు తుపాను కారణంగా సుమారు 10,000 విమానాలు రద్దయ్యాయి. మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విద్యుత్ తీగలు తెగి దాదాపు 8,50,000 మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని జాతీయ వాతావరణ సేవ ఎన్డబ్ల్యూఎస్ వెల్లడించింది. అత్యధికంగా టెన్నెస్సీలో 2,90,000 మంది, మిసిసిపి, టెక్సాస్, లూసియానాలలో 1,00,000 మంది చొప్పున ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొందని పేర్కొంది. రహదారులపై మంచు పేరుకుపోవడంతో వాహన ప్రమాదాలు పెరిగాయి. పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు 20 రాష్ట్రాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతినిచ్చారు. మరోవైపు రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ యంత్రాలతో మంచును తొలగిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మంచును ఆస్వాదిస్తూ బయటకు వచ్చి ఆటలు ఆడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ 21వ శతాబ్దం కోర్సు చేస్తున్నారు. ఈ నెల 30 వరకు కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో జరగనున్న తరగతులకు సీఎం హాజరు కానున్నారు. 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కోర్సులో భాగంగా వివిధ అసైన్మెంట్లు, గ్రూప్ ప్రాజెక్టులపై విశ్లేషణ సాగనుంది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల చరిత్రకు సంబంధించిన కేస్ స్టడీస్ను అధ్యయనం చేయనున్నారని సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యాంగాన్ని రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ తుంగలోకి తొక్కుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. చేవేల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో వారిని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల మాటల బుట్టలో పడినందుకు ఇప్పుడు బురదలో పడినట్లయిందన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవేళ్ల వచ్చి దళితులకు 12 లక్షలు ఇస్తామని చెప్పారన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 12 రూపాయలు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో డిసెంబర్లోనే వచ్చే రైతు బంధు కాంగ్రెస్ పాలనలో జనవరి 26 వచ్చినా దిక్కులేదని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ధృతరాష్ట్రుణ్ణి తలపిస్తున్నారని ఆక్షేపించారు. ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు, మనకు తెలియకుండా, మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు, పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళా బాగా చేయాలంటే కేసీఆర్ను తెచ్చుకోవాలి.
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో బీఆర్ఎస్ కీలక నేత సంతోష్కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సిఆర్పీసీ 160వ సెక్షన్ కింద నోటీసు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యను సిట్ విచారించింది. ఎక్సైజ్ శాఖ సిబ్బందికి ఆత్మరక్షణ కోసం ఆయుధాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాదారుల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్యను ఆయన పరామర్శించారు. గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి సౌమ్య నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఈ సాయంత్రం ఆసుపత్రికి వెళ్లిన మంత్రి సౌమ్యకు అందుతున్న వైద్య సేవల గురించి నిమ్స్ డైరెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సౌమ్య కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాలనలో సాంకేతికత వినియోగంతో ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఏడాదిగా 2026 ఉండాలని ఆకాంక్షించారు. ఆర్టీజీఎస్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఉద్యోగుల్లో సమర్థత లేకపోతే శిక్షణ ఇచ్చి నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. సాంకేతికతతో పాలనలో చాలా సమస్యలు పరిష్కరించవచ్చన్న ఆయన సాంకేతికతను ఉద్యోగులు, అధికారులు విస్తృతంగా వాడుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని సూచించిన సీఎం తద్వారా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్తో 878 సేవలు అందిస్తున్నామని, ఇప్పటి వరకు 1,43,00,000 మంది ఈ సేవలను ఉపయోగించుకున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. డ్రైవింగ్ సీటులోనే ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ కుప్పకూలిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న అమరావతి బస్సు చౌటుప్పల్కు చేరుకునే సమయానికి డ్రైవర్కు ఛాతీలో నొప్పి వచ్చింది. అంత నొప్పిలో కూడా అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కనే ఆపి సీటులోనే కుప్పకూలారు. వెంటనే బస్సు అటెండర్, ప్రయాణికులు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డ్రైవర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆ డ్రైవర్ను విజయవాడ డిపోలో పనిచేస్తున్న గొల్లపూడికి చెందిన 38 ఏళ్ల నాగరాజుగా గుర్తించారు. అంత నొప్పిలో కూడా డ్రైవర్ సమయస్ఫూర్తి ప్రదర్శించడంతో బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిని అందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర తొలిసారి $5,000 దాటింది. స్పాట్ బంగారం ధర 1.98% పెరిగి $5,092కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు తీవ్రమైన వేళ మదుపరులు బంగారంపై పెట్టుబడిని సురక్షితమని భావిస్తుండడమే పసిడి ధరలు రికార్డు స్థాయికి పెరగడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ద్రవ్య విధాన సడలింపు, కేంద్ర బ్యాంకుల బలమైన కొనుగోళ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి రికార్డు స్థాయిలో నిధుల ప్రవాహం వంటి కారణాలతో గతేడాది బంగారం 64% పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే పసిడి ధరలు 17% కంటే ఎక్కువగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను కొత్తగా మలచడం సహా పెట్టుబడిదారులు సార్వభౌమ బాండ్లు, కరెన్సీల నుంచి బయటకు రావడం కూడా ఈ వృద్ధికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు వెండి ఔన్స్ ధర 5.79% పెరిగి $109.44కు చేరింది. ప్లాటినం ఔన్స్ ధర 3.77% పెరిగి $2,803.30కు చేరింది. పురపాలక ఎన్నికల కోసం వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ సమన్వయకర్తలను కోరారు. రేపు సాయంత్రంలోపు వారికి కేటాయించిన మున్సిపాలిటీలకు చేరుకోవాలని సూచించారు. త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమన్వయకర్తలు నియమితులైన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమని, ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అంతా సమన్వయం చేసినందుకు పార్టీ తరపున బాధ్యతలు అప్పగించినట్లు వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న కేటీఆర్ ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ఇప్పుడు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్కు మరింత అనుకూలంగా ఉంటుందని చెప్పారు. స్థానిక నేతలు అందరినీ సమన్వయం చేసుకుని గెలిచే వారిని అభ్యర్థులుగా ఎంపిక జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఆశావహులు ఎక్కువ ఉంటే ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ రావచ్చని, ఫిబ్రవరి 11 లేదా 12 తేదీలో పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు కేటీఆర్ పార్టీ నేతలకు చెప్పినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తానని ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ తెలిపారు. పద్మశ్రీ పురస్కారం కోసం తాను ఎదురు చూసిన మాట వాస్తవమేనన్న ఆయన ఏ సమయంలో రావాల్సిన గుర్తింపు ఆ సమయానికే దక్కుతుందన్నారు. నగదు ప్రోత్సాహకాల కంటే తమ కృషిని గుర్తించి అవార్డులు ఇవ్వడం నటీనటులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. తన 53 ఏళ్ల సినీ ప్రస్థానంలో 350కి పైగా చిత్రాల్లో
తోడుగా నిలిచిన దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం తెలుగు హాస్యానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. 48 ఏళ్లుగా తాను ఏ వేషం వేసినా, ఏ సినిమా చేసినా అభిమానించిన తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. కళలను గౌరవించి తనను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసిన ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు, జ్యూరీ సభ్యులకు రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.